సార్ ఇప్పుడు గత 4-5 రోజులు చూస్తున్నాం అల్లు అర్జున్ గారు సంజయ్ థియేటర్ వ్యవహారం నుంచి ఒకసారి వెనక్కి వెళ్తే ఆ రోజు ఆయన రావడం 9 గంటలు వెళ్ళడం 9:20 వెళ్ళడం అక్కడ చేయిలో లోపలికి వెళ్ళడం ఆ అమ్మాయి రేవతి కొడుకు చనిపోవడం అంతా కూడా బాధాకర విషయం. సంఘటన ఏం జరిగినా సరే అమ్మాయి చనిపోవడం మాత్రం చాలా దారుణ విషయం. ఇప్పటికి అబ్బాయి తొందరగా కోలుకోవాలని ఐ డ్రీమ్తో పాటు అందరూ కూడా కోరుకుంటాం. అది ఎంత స్పీడ్ రికవర్ అవ్వాలి, ఇంటికి రావాలి. సరే కొంతకాలం తల్లి లేని బాధ ఉన్నా ముందు తండ్రికి అయితే కొంచెం రిలీఫ్ వస్తుంది, కొడుకు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాడని. ఇదంతా చేద్దాం సార్. కానీ ఇప్పుడు వ్యవహారం చూస్తుంటే ఇది స్టేట్ వర్సెస్ అల్లు అర్జున్ అనుకోవచ్చా, లేదు స్టేట్ వర్సెస్ సినీ పరిశ్రమ అనుకోవచ్చా అన్నది చాలా క్లారిటీ కనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీలో సీఎం గారు మాట్లాడిన తర్వాత సీఎం గారు మాట్లాడడం కూడా ప్రధాన కారణం అన్ని పార్టీలు కూడా ఆయన మీద దాడి చేయడంతో ఆయన కొంచెం బరస్ట్ అయినట్టు కనిపిస్తుంది. దానికి కౌంటర్గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం కరెక్ట్ అంటారా, లేదు ప్రెస్ మీట్ పెట్టకుండా కామ్కుంటే ఇష్యూ అక్కడితో ఆగిపోయి ఉంటారు? అంటే ఇది ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నది. నంబర్ 1 ఏంటంటే ఎక్కడ స్టాంపేడ్ జరిగినా ఇప్పటి వరకు ఈ స్టాంపేడ్కు ఎవరైతే అతిథులు వస్తారో వాళ్ళ మీద కేసు పెట్టిన దాఖలాలు లేవు. నంబర్ 1 ఏంటంటే పుష్కరాలప్పుడు రాజమండ్రిలో ఎంతోమంది చనిపోయారు, 30 మంది దాకా చనిపోయారు. మరి చంద్రబాబు నాయుడు అక్యూజ్డ్ అయ్యాడా? అంటే ఆయన వచ్చినప్పుడే కదా తాడు ఓపెన్ చేశారు, దాంతో స్టాంపేడ్ అయింది. మరి ఆయన మీద కేసు పెట్టారా? అంటే ఆయన గవర్నమెంట్ కదా, ఏ గవర్నమెంట్ అయినా. నేను ఏంటంటే మాటలు ఏంటంటే మనిషికో చట్టం ఉండదు, ముఖ్యమంత్రి అయినా సెలబ్రిటీ అయినా ప్రజలైనా ఒక్కటే అన్నారు. అదంటే ఆంధ్రలో జరిగిందని అనుకుందాం. తెలంగాణలో కూడా స్టాంపేడ్స్ అంటే మీరు చెప్తుంది ఒక చిన్న సబ్మిషన్. అక్కడ పుష్కరాలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన రావడం చనిపోవడం కాదనట్లేదు, దాంట్లో కేసు లేదని కూడా కరెక్ట్ కాదు, ఉందనుకుంటా, నాకు తెలీదు. కానీ వచ్చిన అతిథి చంద్రబాబు. అవును, కానీ తర్వాత గుంటూరులో వైఎస్ఆర్ ప్రభుత్వం టైంలో ఒక వ్యక్తి, ఫారిన్ నుంచి వచ్చిన వ్యక్తి అక్కడ ఒక చీరలో అన్నదానం చేస్తారు స్టేడియంలో. అప్పుడు చంద్రబాబు నాయుడు రావడం చనిపోవడం కూడా జరుగుతుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు మీద కేసు అయింది. అదే అపోజిషన్ లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మాదైతే ఒకలాగా ఉంటుంది, మాది అంటే ఈ సెలబ్రిటీస్ పోయిన కాడ స్టాంపేడ్ చాలా సార్లు జరిగినాయి. బట్ ఎప్పుడు కూడా సెలబ్రిటీని అందులో భాగం చేయరు. ఎందుకు అంటే దీనికి కారణము సెలబ్రిటీ కాదు, అనుమతి తీసుకొని వచ్చినప్పుడు అది స్టేట్ రెస్పాన్సిబిలిటీ. చాలా తెలివిగా రేవంత్ రెడ్డి ఏం చేశాడంటే తన మీదకి ఎక్కడ వస్తుందో ఈమె చావుకు కానీ దురదృష్టకరం. మీరు అన్నట్టుగా రేవతి గారి మరణం దురదృష్టకరం. రెండవది ఆ అబ్బాయి కూడా కోలుకోవాలని అందరం కోరుకుందాం. బట్ ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ లో అల్లు అర్జున్ పాత్ర ఏందనేది మనం ఆలోచిద్దాం. అల్లు అర్జున్ రాకూడదు చాలా క్లియర్ గా చెప్పారు ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ లెటర్ లో కూడా. అక్కడ మీరు షో నిర్వహించుకోండి కానీ హీరో రాకూడదని ఉంది. ఈ విషయాన్ని మేనేజ్మెంట్ అల్లు అర్జున్ చెప్పిందా చెప్పలేదన్నది ఇక్కడ మనకి మేనేజ్మెంట్ అడిగింది పర్మిషన్ ని లోకల్ పోలీస్ స్టేషన్ లో. అవునండి. అక్కడ ఏంటంటే అల్లు అర్జున్ కును ఆయన టీం కి ఎటువంటి సంబంధం లేదు. మేనేజ్మెంట్ అడిగినప్పుడు ఒకవేళ హోమ్ సెక్రటరీ ఇచ్చిన దానిలో అట్లున్నప్పుడు అక్కడ ఉన్న సిఐ బాధ్యత ఇన్స్పెక్టర్ ఆయనే కదా, స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే హైదరాబాద్ లో ఇన్స్పెక్టర్లు ఉంటారు, ఊర్లలో ఎస్ఐలు ఉంటారు. మరి ఇన్స్పెక్టర్ బాధ్యత ఏంది? ఇన్స్పెక్టర్ బాధ్యత క్లియర్ గా అల్లు అర్జున్ రాకూడదని రిప్లై ఇచ్చారు. ఆ లెటర్ మీద వెనక్ సైడ్ రాసినప్పుడు ఇందులో ఆ హీరో రాకూడదు ఎందుకు, దానికి కూడా రీజన్ ఏంటంటే ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ఉంది కాబట్టి పర్మిషన్ లేదు అని రాశారు. ఎందుకు రానిచ్చారు? నేను అనేది ఏంటంటే అంటే అక్కడ సిచ్యువేషన్ చూసి ఉంటారు సార్, వస్తున్నప్పుడు క్రౌడ్ అంతా వచ్చింది. వచ్చేది ఎక్కడది? ఇప్పుడు హోమ్ సెక్రటరీ సంతకం పెట్టింది 9:15 కాదుగా, అంటే 9:20కి వచ్చాడు. అవును. జూబ్లీ హిల్స్ నుంచి ఆయన ఇంటి దగ్గర నుంచి రావడానికి ఎంత టైం పడుతుంది సార్? ఆయన చెప్పకుండా వచ్చారన్నది వీళ్ళు చెప్తున్నారు. అంటే ఆయన ఒక సెలబ్రిటీ, ఆయనకు కూడా ఇక్కడ రావద్దని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు ఆయన బయలుదేరిండి అనే మెసేజ్ అయితే ఉంటది కదా. ఉంటది. మెసేజ్ ఉన్నప్పుడు ఆయన హౌస్ అరెస్ట్ అనే చేయాలి, మధ్యలో వెనక్కి తిప్పాలి బ్యారికేడ్స్ పెట్టి. ఇదేం జరగలేదు అంటున్నాను నేను. అవును. తీరా ఇక్కడికి వచ్చినాక కార్లకి వెళ్ళి దిగొద్దని చెప్పాలి. అంటే వస్తున్నాడు వచ్చిండనే, ఇప్పుడు వస్తాడని తెలియకపోతే సిఐను ఆ మోనికా అనే ఎస్ఐ వాళ్ళు ఎందుకుంటారు అక్కడ? ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన సిఐ గారి మాటలు కూడా సోషల్ మీడియాలో వచ్చినాయి. ఆయన బాధపడుతున్నాడు, ఈ అమ్మాయి నా చేతుల్లో పోయింది, ఈ అబ్బాయి కూడా ఇట్లా. రాజు నాయక్ అయితే అతను ఏమంటున్నాడు అంటే, అతను ఇంకా కోలుకోలే ఆ బాధ నుంచి. అతను ఏమంటున్నాడు అంటే, వీళ్ళు వస్తున్నారని తెలిసి నేను మా ఆఫీసర్ని అడిగి ఎస్ఐ గారిని ఎండబెట్టుకొని నేను వచ్చేసరికి 100 మంది మీడియా మిత్రులు ఉన్నారు అక్కడ, మీడియా వాళ్ళు 100 మంది ఉన్నారని చెప్పాడు. 100 మంది ఉన్నారు, ఇక్కడ క్రౌడ్ పెరుగుతున్నది, అయితే మా ప్రయత్నాలు మేము చేయడానికే మేము అక్కడికి వచ్చామన్నాడు. కానీ హీరో రాకూడదు, ఆయనను మేము ఆపాల్సి ఉండే అనే మాటలు రాలేదు. ఎంత సింపుల్ గా అయిపోయేదంటే రావద్దని ఉన్నప్పుడు
ఆయన కమ్యూనికేట్ చేయాల్సి ఉండే. ఆయన ఏమంటాడు, మాకు ఆయన కాంటాక్ట్ లేదు కాబట్టి మేము మేనేజ్మెంట్కి చెప్పాము, ఎగ్జిట్ గేట్ ఎంట్రీ గేట్ ఒకటే ఉంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పాము అన్నాడు. కానీ మేము ఆయన రావద్దు అని చెప్పినా అని చెప్పలేదు. అంటే ఇక్కడ ఒక ల్యాప్సెస్ అనేది స్టేట్ వైపు నుంచి పోలీస్ వైపు నుంచి ఉన్నాయనేది స్పష్టంగా కనబడుతుంది. మీరు అన్నట్లు వాస్తవమే, కానీ ఇక్కడ ఇదే ఎస్హెచ్ఓ రాజు నాయక్ గారు అల్లు అర్జున్ అభిమాని కావచ్చు. అల్లు అర్జున్ అంటే ఆయనకి ప్రాణం, ఆయనతో ఫోటో దిగాలనుకున్నారు అనేది కూడా సోషల్ మీడియాలో నడుస్తుంది. అది కూడా ఒక అవకాశం అనుకోవచ్చు కదా. అంటే అభిమాని కాని వాళ్ళు ఎవరు ఉంటారు మురళి గారు? నేను అంటుంది అది కాదు సార్. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ అది అయిపోయింది, దాని గురించి మనం పోస్ట్ మార్టం చేయకుండా ఇప్పుడు ఏం జరగబోతుంది, ఒకటి ఏం జరుగుతుందంటే రేవంత్ రెడ్డి గురించి చెప్తున్నా నేను. అతను ఎప్పుడు కూడా డిఫెన్స్ లో ఉండడానికి ఇష్టపడాడు. తప్పు తనదైనా కూడా అది ఉల్టా చోర్ కోత్వాల్ అనేది ఉంటుంది కదా, అయితే అవతల వాడి మీదనే బట్టగాల్చి మీదేయడానికి ఆయన ఎప్పుడు ప్రయత్నం చేస్తారు. పొలిటిషియన్ ఒక్కొక్క అంటే రేవంత్ రెడ్డి గారి ముద్ర అది. తను ఎప్పుడు కూడా డిఫెన్స్ లో ఉండడానికి ఇష్టపడాడు. ఫస్ట్ ఏంటంటే అది స్టేట్ రెస్పాన్సిబిలిటీ, స్టాంపేడ్ బాధ్యత వహించాల్సింది ప్రభుత్వం. పోలీస్ శాఖ వైఫల్యం స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఆయనను నివారించడంలో, ఆపడంలో, ఆయన కమ్యూనికేట్ చేయడంలో కూడా లోపం ఉన్నది. ఆయన అంతా వైలేట్ చేసే మనిషి కాదు అల్లు అర్జున్. ఒకవేళ పర్మిషన్ లేదండి మీరు రావద్దంటే వెనక తిప్పుకొని వెళ్ళిపోతాడు. బట్ అది జరగలేదు కాబట్టి ఇది ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ స్టేట్ వహించాలి. పోలీసుల మీద చర్యలు ఉండాలంటారు. పోలీసుల మీద చర్యలు ఉండాలి. ఇది నైతిక బాధ్యత ప్రభుత్వం అందని చెప్పి గ్రహించాలి. తర్వాత ఒకవేళ మీరు అల్లు అర్జున్ మీద కేసు పెట్టాలనుకుంటే ఒక్క డైలాగ్తో దాన్ని తీసేయాలి. చట్టం తన పని తను చేసుకోపోద్దని చెప్పాలి. అందరికీ ఒకటే చట్టం ఉంటుందని చెప్పాలి. కానీ ఎట్లయిపోయిందంటే రేవంత్ రెడ్డి ఒక సినిమా స్క్రిప్ట్ గా వర్ణించినట్టుగా అల్లు అర్జున్ ఒక క్రిమినల్ లాగా ఆయన యాటిట్యూడ్ మీద అటాక్ చేశాడు. ఆయన పోలీస్ ఆఫీసర్ పోయి చెప్పినా కూడా ఆయన రాలేదు అని. ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే సోషల్ మీడియాలో మాట్లాడాడో 2 వర్షన్లు మాట్లాడాడు. ఒక వర్షన్లు ఏమంటాడంటే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు మమ్మల్ని మేనేజర్ కింద పోనివ్వలేదు, మేము చెప్పమని చెప్పి వాళ్ళకి చెప్పామని ఒకసారి అన్నాడు. రెండోసారి ఏమన్నాడు, నేను పోయి చెవిలో చెప్పాను అన్నాడు. ఏది నమ్మాలి? 2 వర్షన్లు ఒకటే ఆఫీసర్ ఒకటే వీడియోలో 3 minutes లో చెప్పాడు. 2 వర్షన్లు కూడా. అంటే పైనుంచి ఒత్తిడి ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో పోలీస్ ఆఫీసర్ పోయి చెప్పినా కూడా కదలలేదని అన్నాడు కాబట్టి ఆయన తన మాటను మార్చుకున్నాడు. రెండవది ఏంటంటే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో చెప్పాడు, అస్సలు నాకెవరు చెప్పలేదు, చెప్తే నేను ఎందుకు పోను, నాకు చెప్పలేదు అని అన్నాడు. ఇట్లాంటివన్నీ కాంట్రవర్సీ ఇష్యూస్. ఇంత ఎలాబొరేటెడ్ గా ఎందుకు ఆయన టార్గెట్ చేసినట్టుగా మాట్లాడండి నేను చెప్తాను మీకు. గత 1 year నుంచి మీరు నాకు ఏదైనా క్లిప్ చూపెట్టగలుగుతారా ఒక ఫిలిం ఫంక్షన్ లో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా? అది వరకు ఏ సీఎం అయినా కూడా కనీసం సంవత్సరానికో 4-5 ఫంక్షన్స్లలో, పెద్ద ఫంక్షన్స్లలో సీఎం తర్వాత ఉన్న వ్యక్తులను పిలిచేవాళ్ళు. ఇప్పుడు 1 year జరగట్లేదు. ఒక గ్యాప్ వచ్చింది సినీ ఇండస్ట్రీతో. రేవంత్ రెడ్డి గ్యాప్ వచ్చింది. ఎందుకు అనుకుంటారు? ఎందుకైనా కావచ్చు. ఇప్పుడు నాగార్జున తోని పెట్టుకున్నాడు ఫస్ట్ కన్వెన్షన్ మీద, వితౌట్ నోటీస్, వితౌట్ ఇన్ఫర్మేషన్ అటాక్ చేశాడు. తెల్లారి పెళ్లి ఉంది, కనీసం వార్నింగ్ ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వలేదు, అటాక్. నోటీస్ ఇవ్వాలని రూల్ లేదు హైడ్రాలో. ఉన్నది ఖచ్చితంగా ఉంది. లేదు, జిహెచ్ఎంసీ మాత్రం హైడ్రా లేదు. అంటే ఒక్క మాట అండి, హైడ్రా అనేది ఒక అక్రమ శిశువు. సరే, వికృత రాజకీయ శ్రేష్ఠకు పుట్టిన అక్రమ శిశువు హైడ్రా. తర్వాత ఏదో ఆర్డినెన్స్ తెచ్చారు, బట్ ఏదో ఒక మెమోతో వచ్చింది. ఆ రోజు ఫంక్షన్ హాల్లో నాగార్జున గారు దీంట్లో తీసుకుంటే, అంటే ఎవరు చేయని సాహసాన్ని రేవంత్ రెడ్డి చేశారని ఎందుకు అనుకోకూడదు మనం? అది నాగార్జున కన్వెన్షన్ దివాళ కట్టింది కాదు, నిన్న కట్టింది కాదు, దాదాపు 10 సంవత్సరాల నుంచి కట్టి అక్కడ ఉంది. దాన్ని ఎప్పటి నుంచో చెరువు ఆక్రమం ఉందని కోర్టులకు వెళ్ళి చాలా మంది ప్రయత్నం చేశారు. కానీ ఏ గవర్నమెంట్ సినీ పరిశ్రమ టచ్ చేయడానికి ఇష్టపడదు. ఎందుకు వాళ్ళకి వీళ్ళు ఈ కమ్యూనిటీ ఓట్లు వాళ్ళ మీద బలం ఉంటుంది, లేదంటే వీళ్ళు చెప్తే ఓట్లు వేస్తారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం సినీ పరిశ్రమకి తప్పు ఎవరు చేసినా పరిశ్రమ అయినా ఎవరైనా సరే టచ్ చేయాలని వెళ్ళారని అనుకోకూడదు. అట్లా కదా, హైడ్రాను లాంచ్ చేయడంలో ఒక సెలబ్రిటీ మీద, ఒక దేశం అంతా తెలిసిన సెలబ్రిటీ మీద అటాక్ చేయడం వల్ల హైడ్రాను లాంచ్ చేశాడు ఆయన. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే అక్కడ అన్ని తప్పులే హైడ్రాయి. రంగనాథ్ గారు మంచి ఆఫీసర్, నాకు గౌరవం ఉంది. కానీ అక్కడ జరిగిన తప్పులని ఏంటంటే ఫస్ట్ ఆ చెరువును నోటిఫై చేయలే, ఎక్కడ బఫర్ జోనో తెలియదు, ఎక్కడ ఎఫ్టీఏలో తెలియదు. తర్వాత గతంలో ప్రభుత్వం ఒకసారి గోడ గులగొట్టింది, మీకు గుర్తుండాలి, కేటీఆర్ గారు ఉన్నప్పుడు గోడ గులగొట్టిన తర్వాత కోర్టు నుంచి వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. అంటే ఇవన్నీ అట్లా ఉండంగా కట్టిన స్ట్రక్చర్స్ ను కూలగొట్టాలన్నప్పుడు ఆ పవర్స్ లేవండి. అది ఒకవేళ గవర్నమెంట్ది ఏదన్నా ఉన్నట్టయితే అంతవరకు కూలగొట్టవచ్చు. ఇలా ఒక 5% గవర్నమెంట్ది ఉంది, ఆ చెరువుది ఉంది, మిగతాది మొత్తం ప్రైవేట్ ఉంది. ఆ చెరువు కూడా గవర్నమెంట్ ల్యాండ్ లో. అంటే నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా కూడా దానికి వెనకాల ఒక కారణం ఉంటుంది. మనకు కనబడేది ఒకటి ఉంటుంది, దాని వెనకాల ఒకటి ఉంటుంది. ఇక్కడ
నాకెవరు అల్లు అర్జున్ దగ్గర కాదు, రేవంత్ రెడ్డి శత్రువు కాదు. ఇంకా నాకు అల్లు అర్జున్ ఎప్పుడు నేను ఒకటేసారి చూశాను, బట్ రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు నాతో పాటు డిబేట్స్లలో కూర్చున్నారు. ఆయనే ఒక పద్ధతి ప్రకారం పరిపాలన చేస్తే మాలాంటి వాళ్ళం అప్రిషియేట్ చేస్తాం. అచ్చా. బట్ ఇక్కడ ఏం జరుగుతున్నదంటే నువ్వు స్టేట్ తప్పుండగా ఆయనను ఒక క్రిమినల్ లాగా అసెంబ్లీలో అంతసేపు ఇప్పుడు వారు లీగల్ పాయింట్స్ చెప్తారు. ఫార్ములా ఈ రేస్ విషయానికి వచ్చినప్పుడు ఏమో కోర్టులో ఉందన్నాడు, ఇక్కడనేమో మాట్లాడారు, వారు సమాధానం చెప్పాలి దానికి. ఈ కోర్టులో ఉన్నప్పుడు ఇంత నొక్కి 20 నిమిషాల సేపు చర్చ చేయాల్సిన అవసరం కానీ. అదే కేసు గ్రావిటీ బట్టి మాట్లాడుంటే బాగుంటుంది. ఇది జనరల్ గా ఐపీఎస్ లో తీసుకుంటే 304 Part 2 ఇది. రావు గారిని అడిగితే మీకు. సార్ ఇప్పుడు మనం దీంతో పాటు